హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సండే రోజు వీడియో అండి. ఇది సండే రోజు మేము బయటికి వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నాము ఏటన్నది వీడియోలు అయితే షేర్ చేస్తానండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియో చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ నాకైతే లైక్ ఇవ్వట్లేదు. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక మేము సండే రోజు అయితే మార్నింగే బయలుదేరామండి. మేము ఇంటి దగ్గర బయలుదేరేసరికి 8:30 అలా అయిపోయింది. ఎందుకు వెళ్తున్నామంటే కనుక మేము పెద్దమ్మ తల్లి టెంపుల్లో ఒక మొక్కు ఉండిపోయిందండి. కోడిని కోద్దామని చెప్పి చాలా రోజుల కిందట అనుకున్నామన్నమాట. కానీ ఆ మొక్కు తీర్చడం అస్సలు అవ్వట్లేదు. ఏదో ఆటంకాలు, అలాగే ఎప్పుడు వెళ్దామన్నా ఏదో ఒక పని పడడం, అలాగే మెయిన్గా మా పిల్లలు అయితే టెంపుల్కి అనేసరికి రావట్లేదండి. అస్సలు చాలా ఖాళీ ఉండదు, రష్ ఉంటుంది. అలాగే సండే కదా మమ్మీ ఆడుకుంటాము, ఇలాగే వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు టెంపుల్కి అనేసరికి. వాళ్ళ చిన్నప్పుడైతే ఎన్ని టెంపుల్స్, ప్రతి వారం ఏదో టెంపుల్కి వెళ్ళే వాళ్ళమే. అస్సలు వాళ్ళు పెద్ద అయినాక వెళ్ళడమే అవ్వటం లేదండి. ఇంకా మొత్తానికి ఎలాగోలో ఒప్పించి బయలుదేరామన్నమాట. చాలా రోజుల కిందటైతే మేము మొక్కుకున్నాము. ముక్క అలా ఉండిపోతుంది. ప్రతిసారి అనుకోవడం అలా గుర్తుంటుంది, వెళ్ళి కోడిని కోసేయాలి అని. కానీ అవకాశం అయితే రాలేదు. ఈసారి అయితే వచ్చిందనమాట. అసలు మా ప్లాన్ ఏంటంటే అక్కడికి వెళ్ళి కోడిని కట్ చేసుకొని అలాగే వండుకొని తిని వద్దామని చెప్పి మా ప్లాన్ అనమాట. కానీ అక్కడ కనుక్కుంటే కనుక మనకు 3 వారాల ముందే మనము అది బుక్ చేసుకోవాలంటే అక్కడ వండుకోవడం కోసం. అందుకని చెప్పి ఇంకా కోడిని కోసేసుకొని వచ్చేద్దామని అనుకున్నాము. అక్కడ ఏంటంటే మా తమ్ముడు వాళ్ళు పక్కనే ఉంటారండి, కొంచెం దూరంలో. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు టెంపుల్కి వస్తున్నామన్నారు. ఇంకా సరే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి మా తమ్ముడు వాళ్ళ దగ్గర రూమ్కి వెళ్ళి అక్కడే వండుకొని తినేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయామన్నమాట. ఇక గుడికి అయితే వచ్చాను కానండి, ప్రాపర్గా వీడియో తీయడానికి కూడా ఖాళీ లేదు. ఇక అంత రష్ ఉందన్నమాట. గుడి మామూలుగా కాదండి బాబు, అసలు ఎప్పుడూ ఫుల్ రష్ ఉంటుంది. కానీ ఈ సండే మాత్రం ఇంకా రష్ ఉంది. అందుకే నేను వీడియో అయితే సరిగా తీయలేదండి. ఇంకా ఇది కొబ్బరికాయలు కొట్టే దగ్గర అనమాట. ఇంకా మేము కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని ఇంక బయటకైతే వచ్చేస్తున్నామండి. ఇది బయటకు వచ్చేసేటప్పుడు అనమాట. లోపలంతా జనాల్లో కూడా ఇలా ఫోన్ మీదగా పెట్టుకుంటే అందరూ నా వైపు విచిత్రంగా చూస్తున్నారు. ఎందుకులే బాధని చెప్పి వీడియో అయితే తీయలేదండి. ఇంక బయటకు వచ్చాక కోడిని ముక్కేసుకొని కోడిని అయితే కోసేసుకుంటున్నాము. ఇంక మా తమ్ముడు వాళ్ళు ముందు నడుస్తున్నారు. అందరం కలిసి దేవుడికి మొక్కుకొని ఇంక కోడిని అయితే కోసేసుకొని ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే ఇలా మళ్ళీ వస్తున్నామండి. ఇంకా కార్ దగ్గరికి రావడానికి. ఇంకా పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితే ప్రతి వారం రష్గానే ఉంటుంది అనమాట. ఇంక ఇది మా తమ్ముడు వాళ్ళ రూమ్ అండి. ఇక్కడ నేను వీడియో తీస్తుంటే అందరూ నవ్వుతున్నారనమాట. అమ్మో నీ వీళ్ళకో దండం తల్లి అంటున్నారు. అందుకే నేను నవ్వుతున్నాను. వాళ్ళకి ఇష్టం లేదని చెప్పి ప్రాపర్గా వీడియో అయితే తీయలేదండి. ఇంకా మా తమ్ముడు వాళ్ళ రూమ్ దగ్గర వండుకొని తినేసామన్నమాట. ఇంక నేనే వంట చేయడం వల్ల నాకు వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేరండి. అందరూ ఎవరు బిజీలో ఉన్నారు. ఇక అది చూపించలేకపోయాను. ఇంకా మధ్యాహ్నం అయితే తినేసాక లూలు మాల్కి అయితే తీసుకెళ్లారు. అది కూడా నేను వీడియో తీయలేదండి ప్రాపర్గా. ఇంకొకసారి ఎప్పుడైనా సరే వెళ్తే కనుక అది అయితే వీడియో తీస్తానండి. ఇంక లూలు మాల్లో కొంచెం సేపు అలా తిరిగేసి కొన్ని ఫొటోస్ తీసేసుకొని అలా కొంచెం సేపు తిరిగేసామండి. లూలు మాల్ చాలా పెద్దది ఉంది, చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే డబ్బులు బాగా ఉండాలన్నమాట అందులో అన్నీ కొనుక్కోవడానికి. పర్లేదు, బాగానే ఉంది. కొన్ని రీజనబుల్ రేట్స్ కూడా ఉన్నాయండి. ఇంకా లూలు మాల్లో అయిపోయిన తర్వాత ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఆఫీస్కి అయితే వెళ్తున్నాం అనమాట. అసలు నేను ఇంతకు ముందు ఒకసారి కలిసినప్పుడు ఒకసారి అడిగాను అనమాట, మీ సాఫ్ట్వేర్ ఆఫీస్ అయితే చూడాలని ఉందరూ, ఒకసారి తీసుకెళ్ళండి అని చెప్పి. ఇంకా చూడండి, సైబర్ టవర్ ఇవన్నీ దాటుకొని వెళ్తున్నాం అనమాట. కార్ అక్కడ పెట్టేసి బండ్ల మీద వెళ్తున్నాము. వాళ్ళ రూమ్ దగ్గర వాళ్ళ బైక్స్ ఉంటాయి కదండి, వాళ్ళు తీసుకొని వెళ్తున్నాం అనమాట. ప్రశాంతంగా సాయంత్రం వర్షం పడేటట్టు ఇలా వాతావరణంలో హాయిగా అనిపించింది అనమాట. ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. హైదరాబాద్లో ఉంటున్నాం అనమాట, కానీ ఎక్కువ శాతం ఇటువైపు అయితే రామండి. ఏం పని ఉంటుంది ఇంకెప్పుడు రాము. ఈ ఆఫీసెస్ అన్నీ చూపిస్తున్నారనమాట మా హస్బెండ్. ఇంకా అక్కడ ఏదో నీలోఫర్ హోటల్ ఏదో ఉందండి, అందులో టీ ఇంత ఉంటుంది, అంత కాస్ట్ ఉంటుంది, ఒక కాఫీ 250 రూపీస్, ఇవన్నీ చెప్తున్నారనమాట. ఇవన్నీ మాట్లాడుకుంటూ ఇవన్నీ చూసుకుంటూ ఈ సాఫ్ట్వేర్ ఆఫీసెస్ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. బాగా చదువుకొని ఉంటే మా పిల్లలకి చెప్తున్నాను అనమాట, బాగా చదువుకుంటే ఇలాంటి దాంట్లో జాబ్ చేసుకోవచ్చు, బాగా వాళ్ళు చూడు ఇలా చేస్తున్నారు, మా తమ్ముడు వాళ్ళని చెప్తూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళినాక
ఆఫీస్కి అయితే తీసుకెళ్ళారండి. ఇంకా అసలు నా కోరిక అయితే నెరవేరిందనమాట. ఇంకా మనం ఎలాగా అంత చదువుకోలేదు, అంత జాబులు చేయలేదు, కానీ సాఫ్ట్వేర్ ఆఫీస్ని చూడాలనే కోరిక ఈ విధంగా తీరిందనమాట. చాలా థ్యాంక్స్ అనమాట వాళ్ళందరికీ. ఇదండి వాళ్ళ ఆఫీస్ అనమాట. ఎంత పెద్ద ఆఫీసో అసలు. నాకు ఇంక వెళ్ళగానే వీడియో తీయాలన్న సంగతి కూడా మర్చిపోయిన. ఆ తర్వాత మెలకు వచ్చిందనమాట. వీడియో తీసుకుందాం అనుకున్నాం కదా అని చెప్పి అందరికీ చూపించాలనుకున్నాం కదా అని. ఇంకా మేము అన్నీ చూసేసరికి సాయంత్రం అయిపోయిందండి. ఇది పైనకైతే వచ్చి ఒకసారి వ్యూ అయితే ఇలా చూసామన్నమాట. ఎంత బాగా కనిపిస్తుందో. ఈ పక్క అటువైపు పక్క కేబుల్ బ్రిడ్జ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. కాకపోతే మనకి ఫోన్లో అంత క్యాప్చర్ అవ్వదు కదండి. భలే కనిపించిందండి. వ్యూ మాత్రం చాలా బాగా అనిపించింది. అందరం అలా చాలాసేపు అక్కడే ఉండి అలా చూస్తూ ఉండిపోయామన్నమాట. ఇంకా చూసేసినాక ఇంకా ఇప్పుడైతే ఆఫీస్ అయితే చూపించడానికి తీసుకెళ్తున్నారండి. నేనైతే వాళ్ళు అడిగాను, సినిమాల్లో చూపించినట్టే ఉంటుందా మీ సాఫ్ట్వేర్ ఆఫీస్ అండి అని అంటే, అందుకని పాపం వాళ్ళు తీసుకొచ్చారు. ఇదిగోనండి వాళ్ళ ఆఫీస్ అనమాట. ఇది 14th ఫ్లోర్ 15th ఫ్లోర్లో ఉందన్నమాట. ఒక్కొక్క ఫ్లోర్లో ఇంత ఆఫీస్, ఒక్కొక్క ఫ్లోర్కి 7,000 మంది 8,000 మంది వర్క్ చేస్తారట. ఇది మా తమ్ముడు సీట్ అనమాట. చూసినాక ఇంకా అలా చూసుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇది అందరికీ కూడా విజిటర్స్కి అందరికీ ఉండదండి, వాళ్ళ ఆఫీస్లో చేసిన వాళ్ళు మాత్రమే. ఇంకా కిందకు వచ్చినాక గేమ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా మనకు ఒక కార్డు ఇచ్చారనమాట, ఇంకా యాక్సెస్ కార్డ్ ఏదో. ఇది మనకి వెళ్ళడానికి లిఫ్ట్స్ దగ్గర అన్నీ కూడా మా హస్బెండ్ వేసుకున్నారు కదా కార్డ్ అనమాట. అది ఐడి కార్డులో ఇచ్చారు, అందరికీ అన్ని కార్డ్స్ ఇచ్చారు. ఇంక గేమ్స్ అయితే చూస్తున్నాం అనమాట. ఇక్కడ చాలా బాగుంది ఆఫీస్. వాళ్ళ క్యాంటీన్ ఉంటుందంట, డ్రింక్స్ కాఫీ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఫుడ్ కూడా ఇక్కడే పెడతారట. కాకపోతే మేము వచ్చిన సండే కాబట్టి అంతా క్లోజ్ చేసేస్తుంది అనమాట. ఓన్లీ విజిటర్స్ వాళ్ళు, ఆఫీస్ వాళ్ళు ఎవరైనా వచ్చి చూడటానికి మాత్రమే ఓపెన్ ఉంది ఇది. ఇంకా ఇవన్నీ గేమ్స్ ఉన్నాయండి. చక్కగా వీళ్ళంతా చాలాసేపు చాలా బాగా ఆడుకున్నారు. మా తమ్ముడును మా హస్బెండ్ అనమాట. ఇంకా వాళ్ళిద్దరూ ఏదో ఆడుకుంటున్నారండి. ఈ గేమ్ మనకు తెలియదు, నేను ఎప్పుడూ ఆడలేదు కూడా. ఇది గేమ్ని అయితే నేను ఎక్కడో షాపింగ్ మాల్లో ఒకసారి చూశానండి, సినీ ప్లానెట్లో. అలాగే మూవీస్లో చూడడం తప్ప ఇప్పుడే చూస్తున్నాను అనమాట. ఆ గేమ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. గేమ్స్ అన్నీ కూడా అయిపోయినాక ఇక్కడ మా చిన్న బాబు అయితే ఈ జిమ్ ఇవి ఉన్నాయి కదండి, అవి జిమ్ కూడా వీళ్ళ ఆఫీస్లో ఉందట. ఇంకా అవి అయితే ఆడుతున్నాడు అనమాట కొద్దిసేపు. ఈ థ్రెడ్ మిల్ మీద అయితే మా వాడిని నేను ఎక్కుతానంటే వాడు చూపిస్తున్నాడు. ఇంకంతా ఆడేసుకుని ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఇంకా మా ఇంటికైతే వచ్చేసాము. ఇదండి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. అలాగే వారం అంతా సమస్యలతోని కష్టాలతోని సతమతమైపోయే వాళ్ళకి ఇలా ఒక్క రోజు ఇలా ప్రశాంతంగా గడపడం అయితే నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.